హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వీడియో అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ టీ తుది ఫలితాలు విడుదల. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫైనల్ రిజల్ట్ అనమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఎంపిక జాబితా విడుదల చేసిందనమాట. ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఒకసారి మనమైతే ఈ న్యూస్ చూద్దాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు నియామక ప్రక్రియ అట్టకేలకైతే ముగిసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా గ్రూప్ 2 తుది ఫలితాలను అయితే విడుదల చేసిందనమాట. గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్టును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఏపీపీఎస్సీ మంగళవారం అంటే జనవరి 27 రాత్రి విడుదల చేసింది. మొత్తం 905 ఉద్యోగాల భర్తీకి 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ అయితే జారీ చేయగా 3 ఏళ్ల నుంచి గ్రూప్ 2 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ అయితే ప్రహసనంగా సాగింది. కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల మెయిన్స్ తర్వాత తుది పరీక్ష ప్రక్రియ అయితే అడుగున ఆటంకపడింది అనమాట. కూటమి సర్కార్ అదులోకి వచ్చినాక చకచకా గ్రూప్ 2 నియామక ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా విడుదల చేసినటువంటి తుది జాబితాలో మొత్తం 891 మంది ఎంపికైనట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ 2లో క్రీడా కోటానికి సంబంధించి 2 పోస్టులను రిజర్వ్ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అభ్యర్థులు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం ఎక్సైజ్ ఎస్ఐ అదేవిధంగా లా ఏఎస్ఓ పోస్టులను పక్కన పెట్టింది. ఇక విడుదలైనటువంటి 891 మంది తుది జాబితా హైకోర్టు తీర్పును అనుసరించి ఎంపిక చేశారు. అయితే ఇందులో 25 పోస్టులను హారిజంటల్ రిజర్వేషన్ మార్పులు చేసి ఎంపిక చేసే అవకాశం ఉంది. మిగతా 866 పోస్టులు మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని కమిషన్ అయితే వెల్లడించింది. ఇక మిగిలిన 14 పోస్టుల్లో 7 దివ్యాంగుల కోట, 5 రిజర్వేషన్ పోస్టులు, 2 హైకోర్టు తీర్పుతో పక్కన పెట్టిన క్రీడా కోట పోస్టులు ఉన్నాయి. ఆయా కేటగిరీ అభ్యర్థులు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టిందనమాట. ఇక గ్రూప్ 2లో 905 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 2న ఏపీపీఎస్సీ ప్రకటన అయితే జారీ చేసింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులు 2023 డిసెంబర్ నోటిఫికేషన్ జారీ చేయగా 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష అయితే నిర్వహించారు. ఇందులో ఎంపికైన వారికి 2025 ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 4, 2020 విడుదలయ్యాయి. అయితే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేసు హైకోర్టులో నానుతుండటంతో తుది ఎంపిక జాబితా వెల్లడిలో జాప్యం అయితే నెలకొంది. ఈ క్రమంలో క్రీడా పోస్టులకు పక్కన పెట్టి మిగిలిన పోస్టులు అయితే తాజాగా మరి ప్రభుత్వం అయితే వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టులు అయితే రిజల్ట్ అయితే తుది ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ విధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి టోటల్ ఎంతమంది ఎంపిక అయ్యారంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే 891 మంది ఎంపిక అయ్యారంట. మొత్తం పోస్టులు వచ్చేసి 905 పోస్టులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎదురు చూస్తున్నారో గ్రూప్ 2 అభ్యర్థులకి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ళకి సంబంధించిన పోస్టులకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది అనమాట ఈనాటికి సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్.